ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది రాష్ట్రంలోని వివిధ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నిర్వహించే రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ. ఏపీపీఎస్సీ స్వయంగా ప్రభుత్వం కాదు. ప్రభుత్వ పోస్టులను, ఖాళీలను, సర్వీస్ రూల్స్ వంటి విషయాలు నిర్దేశిస్తుంది అంతే. వివాదానికి కేంద్రం ఏ పరీక్ష, ప్రస్తుతానికి ఏపీపీఎస్సీ స్కాము, కాంట్రవర్సీ అని రాజకీయంగా ఎక్కువగా ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రధానంగా నోటిఫికేషన్ నెంబర్ 27/2018 ఎందుకు దీని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున డిస్కషన్? రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రధానంగా ఈ అంశాన్ని ప్రస్తావించాల్సి వచ్చింది? అసలు ఓవరాల్గా ఏపీపీఎస్సీ అంటే ఏం చెప్తున్నారు? ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్స్కి సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? అసలు ఏపీపీఎస్సీ ద్వారా ఎవరు రిక్రూట్ అవుతారు? దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏంటి? కోర్టు వివాదాలు ఏంటి? కోర్టు వివాదాల ద్వారా ఏం పరిష్కరించారు? ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఏం రిక్రూట్ చేసింది లాస్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ? అయితే వివాదం కేవలం ఒక ఎగ్జామ్లో మార్కు తప్పుగా వేయడం గురించినది కాదు. నోటిఫికేషన్లో ఉన్న వైలేషన్ విధానం ఎలా మార్చబడింది, ఆన్సర్ స్క్రిప్ట్స్ను ఎవరు అనుమతితో ప్రైవేటు రిసార్ట్స్కి తరలించారు, ఎవరు వాల్యుయేట్ చేశారు, ఒకే పేపర్స్కి ఎందుకు మల్టిపుల్ వైలేషన్స్ జరిగాయి, డిజిటల్ మాన్యువల్ రిజల్ట్స్ ఎందుకు జరిగాయి, ఎందుకు భారీగా మారాయి, ఓఎంఆర్ షీట్స్పై మార్క్స్ ఎప్పుడు పడ్డాయి, చివరికి ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్లో ఆల్టరేషన్స్ ఎందుకు కనిపించాయి? ఈ ప్రశ్నలన్నింటికి సమాహారమే ఏపీపీసీ గ్రూప్ 1 కాంట్రవర్సీ. ఏపీపీఎస్సీలో తప్పులు జరిగాయి. అవును, వైఎస్ఆర్సీపీ కమ్ టు పవర్ నోటిఫికేషన్స్ను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిందా? టీడీపీ ప్రభుత్వ కాలంలో వచ్చింది. అవినీతి కుట్రపూరితంగా నిర్ధారించబడిందా? ఇది ఇప్పుడు కేవలం రాజకీయ ఆరోపణ స్థాయిలో లేని ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్కు చేరినటువంటి అంశం. ఎవరికి లాభం చేకూర్చడానికి చేశారో తేలిపోయిందా? వెల్కమ్ టు C23 న్యూస్. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది రాష్ట్రంలోని వివిధ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నిర్వహించే రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ. ఏపీపీఎస్సీ చరిత్ర ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నవంబర్ 1, 1956న ప్రస్తుతం ఏపీపీఎస్సీ ఏర్పడింది. సాధారణంగా దీని ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే, ప్రభుత్వ శాఖ ఖాళీలు వివరాలు, ఏపీపీఎస్సీ నోటిఫికేషను, అప్లికేషను, స్క్రీనింగు, ప్రీలిమ్స్, మెయిన్స్, వాల్యుయేషను, ఇంటర్వ్యూ. ఇది సాధారణంగా దీని ప్రక్రియ ఇలా ఉంటుంది. అయితే సెలక్షన్ లిస్టు, అపాయింట్మెంట్ అంటే ఏపీపీఎస్సీ స్వయంగా ప్రభుత్వం కాదు. ప్రభుత్వ పోస్టులను, ఖాళీలను, సర్వీస్ రూల్స్ వంటి విషయాలు నిర్దేశిస్తుంది అంతే. రాజ్యాంగబద్ధ కమిషన్ అంటే రిక్రూట్మెంటు ప్రాసెస్ నిర్వహిస్తుంది. ఏపీపీఎస్సీ వివాదానికి కేంద్రం ఏ పరీక్ష, ప్రస్తుతం అంటే వివాదానికి కేంద్రం ఏ పరీక్ష, ప్రస్తుతానికి ఏపీపీఎస్సీ స్కాము, కాంట్రవర్సీ అని రాజకీయంగా ఎక్కువగా ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రధానంగా గ్రూప్ 1 సర్వీస్ నోటిఫికేషను నెంబర్ 27 ఏదైతే ఉందో, నోటిఫికేషన్ నెంబర్ 27/2018. ఈ నోటిఫికేషను 31 డిసెంబర్ 2018 నాడు జారీ అయింది. ఎందుకు దీని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున డిస్కషను? దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రధానంగా ఈ అంశాన్ని ప్రస్తావించాల్సి వచ్చింది? అసలు ఓవరాల్గా ఏపీపీఎస్సీ అంటే ఏం చెప్తున్నారు? ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్స్కి సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? అసలు ఏపీపీఎస్సీ ద్వారా ఎవరు రిక్రూట్ అవుతారు? దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏంటి? కోర్టు వివాదాలు ఏంటి? కోర్టు వివాదాల ద్వారా ఏం పరిష్కరించారు? ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఏం రిక్రూట్ చేసింది లాస్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ? ఎన్ని అంశాలని కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో కొంచెం లెంతీ ఉంటుంది, స్క్రిప్ట్ చేయకుండా చూడండి. సో డిసెంబర్ 2018 నాడు ఒక నోటిఫికేషన్ జారీ అయింది. మొదట 169 గ్రూప్ 1 పోస్ట్స్కు రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. అందువల్ల టైం లైన్లో మొదటి పాయింట్ ఏదైతే ఉందో, నోటిఫికేషన్ 31/12/2018 ప్రభుత్వం అప్పుడు టీడీపీ ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ను ప్రారంభించింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 35/2019 నుంచి ప్రిలిమినరీ, అదేవిధంగా 26/2019 మెయిన్స్, 14/12/2020 నుంచి 20/12/2020 మొదట వాల్యుయేషన్ అంటే మొదట మూల్యాంకనం చేసింది. అయితే అది వాల్యుయేషన్ కూడా డిజిటల్ చేయడం జరిగింది. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, డిజిటల్ తర్వాత మాన్యువల్ వాల్యుయేషన్ వివాదం,
హైకోర్టు ఇవే అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి అది 2024 సింగిల్ జడ్జి ఫ్రెష్ ఎగ్జామ్ ఆదేశం ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ ఓవరాల్గా ఎన్ని అంశాలు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. 2024 సింగిల్ జడ్జి ఫ్రెష్ ఎగ్జామ్ ఆదేశం జారీ చేశారు. 2025-26 డివిజన్ బెంచ్ సిట్ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషను విధంగా ఈ డాక్యుమెంటేషను ఇవన్నీ ప్రాతిపదికన ఈ అంశం ప్రారంభమైందని కూడా చెప్పొచ్చు. అదే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఎలా జరిగింది, నోటిఫికేషన్ వచ్చేపాటికి 27/2018 ప్రకారం గ్రూప్ 1 రిక్రూట్మెంట్కు ప్రిలిమినరీ అలాగే స్క్రీనింగ్ టెస్ట్ జరిగిందా అనే దాన్ని కూడా మనం ఒకసారి పరిశీలిస్తే 26/5/2019 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. దాని ఫలితాల్లో 9,679 మంది మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. ఇక్కడ ఒక రాజకీయ ఫ్యాక్టు ఏంటి అంటే 2019 మే 26 నాటికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంకా అధికారంలోకి రాలేదు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత 30 మే 2019 ప్రభుత్వం ఏర్పడింది. అందువల్ల ఈ పర్టిక్యులర్ ప్రిలిమినరీ ఎగ్జామ్ను పూర్తిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వహించింది అని చెప్పడం ఫ్యాక్చువల్గా సరైనది కాదు. కానీ ఇక్కడ మెయిన్స్ ఎప్పుడు జరిగింది అనేది ప్రధానంగా పాయింట్గా చూస్తే గ్రూప్ 1 మెయిన్స్ 14/12/2020 నుంచి 20/12/2020 వరకు జరిగింది. అంటే 6,807 మంది మెయిన్స్కి హాజరయ్యారు. ఇది మాత్రం స్పష్టంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలం అక్కడి నుంచే అసలు కాంట్రవర్సీ కూడా మొదలైంది. అసలు ఈ వివాదంలో మెయిన్స్ ఆన్సర్ పేపర్స్ను వాల్యుయేషను ఇవే 2 అంశాలని ప్రధానంగా తీసుకుని చెప్పాలంటే కనుక మెయిన్స్ ఆన్సర్ పేపర్స్ను ఎలా వాల్యుయేట్ చేశారు అనేది ప్రధానంగా ఒక పాయింట్ చూస్తే ఇది మొత్తం కేసులో కీలకమైనటువంటి ఒక ప్రశ్న. మొదట ఏపీపీఎస్సీ డిజిటల్ వాల్యుయేషన్కి వెళ్ళింది. ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పే కదా వాల్యుయేషన్ అనేది, అయితే డిజిటల్ వాల్యుయేషన్కి వెళ్ళింది. అంటే కన్వెన్షనల్ విధానంలో మనం చూస్తే ఎగ్జామినర్ దగ్గర ఆన్సర్ బుక్లెట్ ఉండి చేతిలో మార్క్స్ వేయడం కాకుండా ఆన్సర్ స్క్రిప్ట్ను స్కాన్ చేసి డిజిటల్ సిస్టమ్ ద్వారా వాల్యుయేషన్ చేయించే విధానం. సో ఏపీపీఎస్సీ చెప్పిన సందర్భం కారణం ఏంటి, అప్పుడు ఏపీపీఎస్సీ దీనికి ఎందుకు చెప్పింది, డిజిటల్ వాల్యుయేషన్ కారణం ఏం చెప్పింది, కోవిడ్-19 కాలం కావడం వల్ల డిజిటల్ వాల్యుయేషన్ ఉపయోగించినట్టు కోర్టు రికార్డులో చెప్పారు. అంటే కోర్టుకి వెళ్ళిన తర్వాత దీన్ని చెప్పినటువంటి అంశం ఏంటి అంటే ఇదంతా డిజిటలైజేషన్ చేయడం కారణం ఏంటంటే 2019 కోవిడ్ కాలం కావడం వల్ల పేపర్ని వినియోగించి వాల్యుయేషన్ చేయకుండా డిజిటల్లో చేయాల్సి వచ్చిన పరిస్థితి ఉందని చెప్పని అప్పుడు కోర్టు రికార్డులో ఉంది. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే 16/1/2021 నుంచి 25/4/2021 మధ్య డిజిటల్ వాల్యుయేషన్ జరిగింది. దాని తర్వాత 28/4/2021 రిజల్ట్స్ ప్రకటించారు. అంటే డిజిటల్ వాల్యుయేషన్ ఆధారంగా 326 మంది ఇంటర్వ్యూకు క్వాలిఫై అయ్యారు. మరి కోర్టుకు ఎందుకు వెళ్ళారు అనేదే ఇక్కడ ఒక ప్రశ్న మరలా మనకి రిపీట్ అయింది. అభ్యర్థుల ప్రధాన వాదన ప్రకారం మన కోర్టుకు ఎందుకు వెళ్ళారు అంటే నోటిఫికేషన్ ఉన్న వాల్యుయేషను ప్రొసీజర్ని మార్చి డిజిటల్ వాల్యుయేషన్ చేయడం సరైనది కాదు. దీనిపైన అనేక రైట్ పిటిషన్స్ వచ్చాయి. ఉదాహరణకు ఒక పిటిషను ఎలా ఉందంటే ఉదాహరణకు అప్పుడు WP నెంబర్ ఒకటి ఇచ్చి ద బ్యాచ్లో అంటే 1100002021 బ్యాచ్లో క్యాండిడేట్స్ డిజిటల్ వాల్యుయేషను ఇల్లీగల్ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వాల్యుయేషను అదేవిధంగా కన్వెన్షనల్ మాన్యువల్ వాల్యుయేషన్ చేయాలి, కానీ రిజల్ట్స్ను సెట్ అసైడ్ చేయాలని వాదించారు. అంటే 7/1/2 అంటే వాదించారు. 1/10/2021 హైకోర్టు ఆర్డరు మొదటి కీలక మలుపు ఈ కేసులో ఉంది. అంటే అదేంటంటే అక్టోబరు మలుపు ఏంటంటే 1వ తారీఖు అక్టోబరు 2021 నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి డిజిటల్ వాల్యుయేషన్పై కీలక తీర్పు డిజిటల్ వాల్యుయేషన్ని కీలక తీర్పు ఇచ్చారు. ఏమిచ్చారు అంటే కోర్టు రీజనింగ్స్లో ప్రధాన అంశాన్ని నోటిఫికేషన్ ఉన్న విధానానికి భిన్నంగా వాల్యుయేషన్ మోడ్ను డిజిటల్కు మార్చడం సరైనది కాదు. అందువల్ల డిజిటల్ వాల్యుయేషన్ను పక్కన పెట్టి కన్వెన్షనల్ మాన్యువల్ వాల్యుయేషన్ చేయాలని చెప్పని ఏపీపీఎస్సీకి ఆదేశించింది. అక్కడ ఒక ముఖ్యమైన విషయం, మొదట కోర్టు వివాదం మార్క్స్ ఎవరికెంత ఇవ్వాలి అనే విషయం కంటే ముందు వాల్యుయేషన్ మెథడ్నే
మార్చే అధికారం ఏపీపీఎస్సీకి ఉందా అనే ప్రశ్న చుట్టూ తిరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత మాన్యువల్ వాల్యుయేషన్ ఎందుకు వచ్చింది, హైకోర్టు డిజిటల్ వాల్యుయేషన్ ప్రశ్నించిన తర్వాత ఏపీపీఎస్సీ మాన్యువల్ వాల్యుయేషన్కి వెళ్ళింది. సో ఇక్కడే కాంట్రవర్సీ మరింత పెద్దయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన అసెంబ్లీలో చెప్పింది ఏంటంటే ఇదే కాంట్రవర్సీ. మాన్యువల్ వాల్యుయేషన్కి వెళ్ళిన తర్వాత ఈ వివాదం మరలా పెద్దయింది. ఎలా అయిందంటే కోర్టు రికార్డ్స్ ప్రకారం మాన్యువల్ వాల్యుయేషన్కి సంబంధించి 1 కంటే ఎక్కువ వాల్యుయేషన్ జరిగాయి. ప్రైవేటు లొకేషన్ గురించి వివాదం వచ్చింది. అంటే అక్కడ డిజిటల్ వాల్యుయేషన్ను కోర్టు తీసేసి ఏదైతే నోటిఫికేషన్ ప్రొసీజర్ ఉందో ప్రొసీజర్ని చేయాలంటూ కూడా ఇచ్చినటువంటి ఆదేశాల్లో మళ్ళీ మాన్యువల్ వాల్యుయేషన్ జరిగింది. మాన్యువల్ వాల్యుయేషన్ జరిగిన విధానం ఏదైతే ఉందో అది ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. అదేంటంటే ప్రైవేట్ ఏజెన్సీ ఇన్వాల్వ్మెంట్పై ప్రశ్నలు వచ్చాయి. ఆన్సరు స్క్రిప్ట్స్ కస్టడీపై ప్రశ్నలు వచ్చాయి. అవి ఎలా వచ్చాయి, డిజిటల్ రిజల్ట్స్ వచ్చేపాటికి డిజిటల్ రిజల్ట్స్ మాన్యువల్ రిజల్ట్స్ మధ్య గణనీయమైన తేడాలు కనిపించాయి. ఎలా కనిపించాయంటే 2024 సింగిల్ జడ్జిమెంట్లో ఇచ్చినటువంటి అంశాలు చాలా తీవ్రంగా పరిశీలించబడ్డాయి. కాబట్టి ఈ వివాదంలో ఈ కారణాలు సరిగ్గా సూచించబడ్డాయి. ఎలాగంటే హైలాండ్స్లో ఆవాస రిసార్ట్స్లో ఈ వాల్యుయేషన్ జరిగింది, అది ప్రైవేట్ వ్యక్తులు చేశారు అనేది. అంటే ప్రభుత్వం కోర్టు ఇచ్చిన తర్వాత ఆదేశాల ప్రకారం మరలా చేయాల్సినటువంటి ఏదైతే ఏపీపీఎస్సీ చేయాల్సినటువంటి ఈ వాల్యుయేషన్ మాన్యువల్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడం కాకుండా ప్రైవేట్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ ప్లేస్లో ఈ వాల్యుయేషన్ జరగటం తప్పకుండా అది ఇక్కడ కోర్టు రికార్డు ప్రకారం ఒరిజినల్ గ్రూప్ 1 ఆన్సరు స్క్రిప్ట్ను ఆవాస రిసార్ట్స్ హైలాండ్స్లో పెద్దకాకాని గుంటూరు డిస్టిక్కి తరలించిన విషయం వచ్చింది. కోర్టు రికార్డులో ఏం మెన్షన్ చేసింది, ఈ పేపర్స్ అక్కడ 65 రోజుల పైగా ఉన్నాయని 2026 డివిజన్ బెంచ్ రికార్డులో కోర్టు నమోదు చేసింది. అక్కడ ఒక కీలక కాంట్రడిక్షన్ కూడా వచ్చింది. అదేంటంటే ఏపీపీఎస్సీ వైపు నుంచి వాదన హైలాండ్స్లో ఈ వాల్యుయేషన్ జరగలేదు, అక్కడ కొన్ని ప్రిపరేషన్స్ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే జరిగాయి. పిటిషనర్స్ వైపు ఆరోపణ మనం పర్టికులర్గా చూస్తే అక్కడ యాక్చువల్ వాల్యుయేషన్ జరిగింది, అందుకే కోర్టు ప్రశ్న. అయితే పిటిషనర్స్ వైపు వాదన మనం చూస్తే ఆరోపణలు చూస్తే కనుక అక్కడ యాక్చువల్ వైలేషన్ జరిగింది, అందుకే కోర్టు ప్రశ్నించింది. కానీ అక్కడ ఆన్సర్ స్క్రిప్ట్స్ ఎందుకు ఉన్నాయి, ఎవరు ఆదేశంతో తీసుకెళ్లారనేది పిటిషనర్స్ వైపు వాదన. కోర్టు కూడా అదే ప్రశ్నించింది. వాల్యుయేషన్ జరగనప్పుడు అక్కడే ఉన్నటువంటి పేపర్స్లో ఓఎంఆర్ షీట్స్పై మార్క్స్ ఎలా వచ్చాయనేది కోర్టు అడిగింది. దానికి సంబంధించి 2025లో కోర్టు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ ఈ వివాదాన్ని తేల్చడానికి హైకోర్టు 2025 నవంబర్లో ఒక ఇండిపెండెంట్ కమిటీ ఏర్పాటు చేసింది. అది ఏంటి అంటే ఈ కమిటీకి ముఖ్యమైన ప్రశ్న ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే హైలాండ్లో వాల్యుయేషన్ జరిగిందని చెప్పడానికి ఓఎంఆర్ షీట్స్లో ఎవిడెన్స్ ఉందా. 2025 డిసెంబర్ 4న కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ కోర్టు రికార్డు ప్రకారం ఒరిజినల్ ఓఎంఆర్ షీట్స్పై హైలాండ్స్లో జరిగిన వాల్యుయేషన్కి సంబంధించిన మార్క్స్ కనిపించాయని కమిటీ గుర్తించింది. ఇందులో ఇది చాలా ముఖ్యమైన డెవలప్మెంట్. ఎందుకంటే ఇప్పటి వరకు హైలాండ్లో వాల్యుయేషన్ జరిగిందా లేదా అనేది డిసప్పాయింటెడ్ ఫ్యాక్చువల్ ఇష్యూ. కానీ కమిటీ ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత కోర్టు రికార్డులో ఓఎంఆర్ షీట్స్లో మార్కు ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే డబ్ల్యూపీ నెంబరు 15701 2022 బ్యాచ్పై 13 మార్చి 2024న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ఏపీపీఎస్సీ కాంట్రవర్సీలో అత్యంత కీలకమైన లీగల్ డాక్యుమెంటు. కోర్టు స్పష్టంగా 2, 3 వాల్యుయేషన్లు ఇల్లీగల్, ఇర్రెగ్యులర్, ఆర్బిట్రరీ, ఇల్లీగల్ కోర్టు 2, 3 వాల్యుయేషన్లు జరగడం, ఇల్లీగల్ అండ్ ఇర్రెగ్యులర్, ఆర్బిట్రరీ అని చెప్పడం మరియు ఏపీపీఎస్సీ రూల్స్లోనే రూల్ నెంబర్ 3కు విరుద్ధంగా అని ప్రకటించింది హైకోర్టు చెప్పింది. అలాగే 26/5/2020 ఎలిజిబిలిటీ లిస్టును సెట్ అసైడ్ చేసింది. మరియు అంతేకాకుండా గ్రూప్ 1 మెయిన్స్ను
ఫ్రెష్గా కండక్ట్ చేయాలని ఏపీపీఎస్ను ఆదేశించింది. ఇది కేవలం రాజకీయ ఆరోపణ కాదు, ఇది హైకోర్టు సింగిల్ జడ్జి జ్యుడిషియల్ ఫైండింగ్. అయితే దీనిపై ఏపీపీఎస్సీ అంతేకాకుండా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అప్పీల్స్ అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ రైట్ అప్పీల్స్ దాఖలు చేశారు. కాబట్టి ఈ జడ్జిమెంట్ను అంతిమంగా మొత్తం రిక్రూట్మెంట్ పూర్తిగా చెల్లదని తేలిపోయింది. అదే కోర్టు ఏ తప్పును గుర్తించింది అంటే సింగిల్ జడ్జి రీజనింగ్లో సులభమైన భాషలోకి తీసుకువస్తే ప్రధానంగా మల్టిపుల్ వాల్యుయేషన్ రూల్స్ అంటే ప్రకారం అనుమతించని విధంగా రెండో మూడో వాల్యుయేషన్ జరిగినట్లు కోర్టు గుర్తించింది. కాబట్టి రెండు ప్రైవేటు లొకేషను ఆన్సర్ స్క్రిప్ట్స్ను ప్రైవేట్ రిసార్ట్స్లోకి తీసుకెళ్ళడం తీవ్రమైనటువంటి ప్రొసీజరల్ ఇష్యూగా దీన్ని మార్చి ప్రైవేట్ ఏజెన్సీ వాల్యుయేషన్లో ప్రైవేట్ ఏజెన్సీ ఇన్వాల్వ్మెంట్పై కోర్టు తీవ్రమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తింది. అదేంటి అంటే కస్టడీ ఎగ్జామ్ ఆన్సర్ స్క్రిప్ట్ వంటి అత్యంత సెన్సిటివ్ డాక్యుమెంట్స్ను ఎక్కడ ఉన్నాయి, ఎవరు కస్టడీలో ఉన్నాయి అనే ప్రశ్నకు సరైన డాక్యుమెంటరీ ట్రయల్ అవసరమని చెప్పింది. అంతేకాకుండా డిజిటల్ వర్సెస్ మాన్యువల్ రిజల్ట్స్ రెండు కూడా వైలేషన్ ప్రాసెస్లోనే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్లో గణనీయమైన తేడా కనిపించింది. ఎందుకంటే 2026 కోర్టు రికార్డ్స్లో డిజిటల్ వాల్యుయేషన్లో షార్ట్ లిస్టెడ్ అయినటువంటి 326 మందిలో 202 మంది మాన్యువల్ వైలేషన్ తర్వాత 325 మంది లిస్టులో లేకపోయారని కూడా తాజా సిట్ బేస్డ్ రిపోర్టింగ్ పేర్కొంది. అంటే మూల్యాంకనం ఎవరు చేశారు అనే దాని మీద ఈ ప్రశ్న సాధారణంగా లేవనెత్తబడినటువంటి అంశం. ఎందుకంటే డిజిటల్ వైలేషన్కి అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి మాన్యువల్ వైలేషన్ జరిగిన తర్వాత జరిగినటువంటి రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఏదైతే ఉందో వేసినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్క్స్లో చాలా గణనీయమైనటువంటి మార్పులు కనిపించాయి. బట్టి కోర్టు దీనిని సీరియస్గా తీసుకోవడమే కాకుండా ఆ లిస్టు ఫైనలైజ్ చేసినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టులో ఉన్నటువంటి కొన్ని అంశాలన్నీ చాలా స్పష్టంగా పరిశీలించిన తర్వాత వాళ్ళ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి సిట్ చేసినటువంటి విచారణ ఏదైతే ఉందో అది చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎలాగంటే ఏపీపీఎస్సీ విధానంలో సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ ఉంటారు, అలాగే ఈవాల్యుయేటర్స్ను ప్యానల్స్ నుంచి ఎంపిక చేసే వ్యవస్థ ఉంది. అది కాదని ఏపీపీఎస్ ప్రకారం ఈవాల్యుయేటర్స్ను యూనివర్సిటీస్ లేదా కమిషనరేట్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ వంటి సంస్థల నుంచి వచ్చినటువంటి ఎక్స్పర్ట్ ప్యానల్స్ ఆధారంగా నామినేట్ చేసే విధానం ఉంది. కానీ 27/2018 గ్రూప్ 1 కేసులో కాంట్రవర్సీ ఏంటి అంటే ఈ కాంట్రవర్సీనే పెయింట్ వద్ద తీవ్రమైంది. ఎలాగంటే ఎవరిని ఈవాల్యుయేటర్గా నియమించారు, ఎవరు ప్యానల్ ఇచ్చారు, చైర్మన్ సెక్రటరీ ఎవరి ద్వారా నామినేటర్స్ను అప్రూవ్ చేశారు, ప్రైవేట్ ఏజెన్సీకి ఎంత రూల్ ఇచ్చారు, హైలాండ్స్కి ఎవరు ఆదేశంతో పేపర్స్ వెళ్ళాయి, ఎంతకాలం అక్కడ ఉన్నాయి, ఓఎంఆర్పై మార్క్స్ ఎవరు రాశారు, ఈ మార్క్స్ ఎప్పుడు రాశారు, ఆ తర్వాత మరొక వాల్యుయేషన్ ఎందుకు జరిగింది, ఈ ప్రశ్నలే ప్రస్తుతం క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్కు కూడా కేంద్రంగా ఉన్నాయనేది అర్థమవుతుంది. అయితే 2026లో విషయం ఇంకా ఎందుకు ముగియలేదు, 2026లో విషయం ఇంకా ఎందుకు ముగియలేదు, ఇప్పుడు కూడా ఎందుకు నడుస్తుంది అంటే 2024 సింగిల్ జడ్జి ఆర్డర్పై అప్పీల్స్ వచ్చాయి. ఏపీపీఎస్సీ ప్లస్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ తదితరులు అనేక రైట్ అప్పీల్స్ వేశారు. 2026 ఫిబ్రవరి 11న డివిజన్ బెంచ్ ప్రొసీడింగ్స్లో కోర్టు మళ్ళీ ఈ విషయం తీవ్రంగా పరిశీలించింది. అంటే కోర్టు రికార్డ్స్లో చాలా కీలకమైనటువంటి అబ్జర్వేషన్ ఉంది. ఒరిజినల్ ఆన్సర్ స్క్రిప్ట్ను ప్రైవేటు రిసార్ట్స్లో 65 రోజులు ఉంచిన విషయం అమెండ్మెంట్ ఫ్యాక్ట్గా కోర్టు నమోదు చేసింది. అలాగే ఈ ఆన్సర్ స్క్రిప్ట్ను ప్రైవేట్ రిసార్ట్స్కి ఎవరు అథారిటీతో తరలించారో ఏపీపీఎస్సీ రికార్డ్స్లో స్పష్టత లేదని కోర్టు నోటెడ్ చేసింది. ఇవి చాలా తీవ్రమైనటువంటి ప్రొసీజరల్ క్వశ్చన్స్ అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా కోర్టు ఎందుకు సిట్ ఏర్పాటు చేసింది అంటే 2026 ఫిబ్రవరి 11న ప్రొసీడింగ్స్లో డివిజన్ బెంచ్ సిట్ ద్వారా మరింత ఇన్వెస్టిగేషన్ అవసరమని అభిప్రాయపడింది కాబట్టి సిట్ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా కోర్టు రీజనింగ్లో ఆన్సర్ స్క్రిప్ట్స్, కస్టడీ ఓఎంఆర్ మార్క్స్, ఈవాల్యుయేషన్ ప్రాసెస్, అలాగే ఎలిజిడ్ ఇర్రెగ్యులరిటీస్,
తర్వాత ఫైనాన్షియల్ మిస్పరేషన్స్, తర్వాత ఎలిగేషన్స్, ఓవరాల్ సెన్సిటివ్ ఆఫ్ ఈవాల్యుయేషన్ వంటి అంశాలపై ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరమని పేర్కొంది. ఇన్వెస్టిగేషన్ సిట్ ద్వారా మరింత ఇన్వెస్టిగేషన్ అవసరమని అభిప్రాయపడింది. ఎందుకు అభిప్రాయపడింది అంటే కోర్టు రీజనింగ్లో ఆన్సర్ స్క్రిప్ట్, కస్టడీ, ఓఎంఆర్ మార్క్స్, ఈవాల్యుయేషన్ ప్రాసెస్, ఎలిజిడ్ ఇన్రెగ్యులేటరీస్, ఫైనాన్షియల్ మిస్పరేషన్స్, తర్వాత ఎలిగేషన్స్, ఓవరాల్ సెన్సిటివ్ ఆఫ్ ఈవాల్యుయేషన్ వంటి అంశాలపై ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరమని పేర్కొంది. సిట్ను అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కంటే తక్కువ కానీ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత అప్పుడు ఆదేశించింది. ఇప్పుడు 2026 వచ్చిన అత్యంత సంచలనమైనటువంటి ఫారెన్సిక్ ఫైండింగ్ ఏమని చెప్తుంది అంటే ఆగస్టులో వచ్చిన తాజా రిపోర్ట్స్ ప్రకారం హైకోర్టు సిట్ ఫైనల్ రిపోర్ట్ సమర్పించింది. అందులో 736 అంశాలను ప్రస్తావిస్తే గ్రూప్ 1 మెయిన్స్ రికార్డ్స్ను ఫారెన్సిక్ ఎగ్జామినేషన్ చేసింది. వాటిలో 718 రికార్డ్స్లో ఆల్టర్నేషన్స్, ఓవర్ రైటింగ్ గుర్తించినట్లు రిపోర్ట్ చేసింది. అంటే 97.50% ఆఫ్ ద ఎగ్జామినేడ్ సింపుల్. ఇంకా రిపోర్టెడ్ ఫైండింగ్స్ 159 సిగ్నేచరు మిస్ మ్యాచెస్, 29 ఆల్టర్నేషన్స్ వితౌట్ ఎగ్జామినరీ ఇంటెల్స్, 114 కరెక్షన్స్ వచ్చేపాటికి డిఫరెంట్ స్టేజ్లో జరిగినట్టు కనిపించినవి. హైలాండ్స్లో ఈ వాల్యుయేషన్కి సంబంధించిన 169 వాల్యుయేషన్స్ స్లిప్స్పై కరెక్షన్ ఫిల్లెడ్ ఉన్నట్లు ఫారెన్సిక్ ఫైండింగ్స్లో పేర్కొనబడింది. అయితే ఒక ముఖ్యమైనటువంటి బ్యాలెన్సింగ్ పాయింట్, సిట్ ఒరిజినల్ ఆన్సర్ బుక్ సబ్స్టిట్యూట్ అయ్యాయని గుర్తించలేదు. అంటే ఆన్సర్ బుక్ మార్చేశారని ప్రస్తుతం చెప్పడం సరికాదు. కాబట్టి ఈ వాల్యుయేషన్ స్లిప్స్ ఓఎంఆర్ రికార్డ్స్లో ఎక్స్టెన్సివ్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని సిట్ రిపోర్ట్ చేసినట్టు తాజా రిపోర్టింగ్ చెబుతుంది. అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కే మార్క్స్ మార్చారా? ఇది చాలా సెన్సిటివ్ పాయింట్. అంటే ఎలా చెప్పొచ్చు అంటే సిట్ ఎగ్జామినేషన్లో 165 సెలెక్టెడ్ క్యాండిడేట్స్, 160 ఎక్కువ క్యాండిడేట్స్, హౌ ఆర్ యూ జస్ట్ బిలో ద లాస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్, 408 రైట్ పిటిషనర్స్, 2 హ్యాండ్ రైటింగ్ రిలేటెడ్ స్క్రిప్ట్స్, మొత్తం 736 రికార్డ్స్ ఎగ్జామ్ చేసినట్లు రిపోర్ట్ అవుతుంది. అంటే రిపోర్టెడ్లీ ఆల్టర్నేషన్స్, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇది చూస్తే కనుక 165లో 160 రికార్డ్స్ బిలో సెలెక్షన్స్ క్యాండిడేట్స్, 161లో 153 రికార్డ్స్ రైట్ పిటిషనర్స్, అదేవిధంగా 408లో 405 రికార్డ్స్లో కనిపించాయనేది. అందువల్ల ప్రస్తుతం అవైలబుల్ సిట్ రిపోర్టింగ్ ఆధారంగా ఎంపికైన వాళ్ళు పేపర్స్కే ఆల్టరేషన్స్ చేశారని మాత్రమే చెప్పలేం. ఎందుకంటే సెలెక్టెడ్, అన్సెలెక్టెడ్ రైట్ పిటిషనర్స్ 3 కేటగిరీస్లోనూ ఆల్టర్నేటివ్స్ కనిపించాయని రిపోర్ట్ చెబుతుంది. నాన్స్ కింద చూస్తే కనుక ఇది చాలా ముఖ్యమైనటువంటి నామ్స్. ఇక్కడ రాజకీయంగా కాకుండా మనం ఎవిడెన్స్ బేస్డ్గా ఈ అంశాన్ని చూడాలనుకుంటే నిర్ధారించబడిన న్యాయపరంగా నమోదైన విషయాలు. ఒకటి, గ్రూప్ 1 27/2018 రిక్రూట్మెంట్ జరిగింది. నోటిఫికేషను టీడీపీ ప్రభుత్వ కాలంలో వచ్చింది. మెయిన్స్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో జరిగింది. డిజిటల్ వాల్యుయేషను జరిగింది. డిజిటల్ వాల్యుయేషన్పై క్యాండిడేట్స్ కోర్టుకు వెళ్ళారు. హైకోర్టు డిజిటల్ వాల్యుయేషన్ ప్రశ్నించింది. తర్వాత మాన్యువల్ వాల్యుయేషన్ జరిగింది. మల్టిపుల్ వాల్యుయేషన్పై హైకోర్టు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తర్వాత ఆన్సర్ స్క్రిప్ట్స్ ప్రైవేట్ రిసార్ట్స్లో ఉండడం కోర్టు రికార్డ్స్లో ఉంది. కోర్టు ఓఎంఆర్ షీట్స్పై హైలాండ్ వైలేషన్ మార్క్స్ ఉన్నట్లు కమిటీ రిపోర్ట్ కోర్టు రికార్డులో వచ్చింది. తర్వాత 24 సింగిల్ జడ్జి సెకండ్, థర్డ్ వాల్యుయేషన్ను ఆర్బిటరీగా, ఇల్లీగల్, ఇర్రెగ్యులర్, ఆర్బిటరీగా ప్రకటించింది. తర్వాత 2026 డివిజన్ నుంచి ఫర్దర్ సిట్ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ దారితీసింది. తర్వాత ఆగస్టు 2026లో సిట్ ఫారెన్సిక్ ఎగ్జామినేషన్లో ఎక్స్టెన్సివ్ ఆల్టర్నేషన్స్, ఓవర్ రైటింగ్ ఉన్నట్లు రిపోర్ట్ చేసినట్టు తాజా సమాచారం ఉంది. కానీ ఇంకా వేరుగా నిర్ధారించాల్సినటువంటి విషయం వైఎస్ఆర్సీపీ
అధిష్టానం ఆదేశంతోనే మార్క్స్ మార్చారు. తర్వాత పలానా వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈ క్యాండిడేట్స్ జాబ్స్ ఇచ్చాడు. తర్వాత ఎంపికైనటువంటి క్యాండిడేట్స్ అందరూ అక్రమంగా సెలెక్ట్ అయ్యారు. తర్వాత ప్రతి ఆల్టరేటివ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో డెలిబరేటెడ్ పొలిటికల్ మ్యానిపులేషన్ అని చెప్పడానికి ప్రతి ఆరోపణకు సస్పెక్ట్ క్రిమినల్ ఎవిడెన్స్ అవసరం. సో అందుకే ఏపీపీఎస్సీలో ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ కోర్టు ఇప్పటికే గుర్తించింది కాబట్టి 2026 సిట్ దర్యాప్తు మరింత తీవ్రమైనటువంటి ఫోరెన్సిక్ ఇర్రెగ్యులారిటీస్ను గుర్తించినట్లు నివేదిక ఇచ్చింది. కానీ ఈ మొత్తం వ్యవహారానికి రాజకీయ ఆదేశాలు అంటే సస్పెక్ట్ బెనిఫిషరీ క్రిమినల్ కాన్స్పరెన్సీ మధ్య సంబంధాన్ని దర్యాప్తు తుది ఆధారాలతో నిర్ధారించాల్సి ఉంది అని చెప్పడం చాలా బలమైనటువంటి న్యాయపరంగా సేఫ్ ఫార్ములేషన్ అని చెప్పాలి. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ చెబుతున్నది ఏంటి, ఏమీ జరగలేదనే వాదనని ఎలా పరీక్షించాలి? ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని విడదీయాలి. స్టేట్మెంటు ఏపీపీఎస్సీలో ఎలాంటి ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ జరగలేదు, ఇది ప్రస్తుతం అవైలబుల్ కోర్టు రికార్డ్స్తో సరిపోదు. ఎందుకంటే 2024 హైకోర్టు సింగిల్ జడ్జి ఇప్పటికే సెకండ్ థర్డ్ వాల్యుయేషన్ను ఇల్లీగల్ ఇర్రెగ్యులర్ ఆర్బిట్రరీ అని చెప్పింది. 2026 డివిజన్ బెంచ్ కూడా ప్రైవేట్ రిస్టార్ట్ కస్టడీ ఓఎంఆర్ మార్క్స్ వంటి విషయాలపై ప్రైమ్ ఆఫ్ అఫెన్స్లోనే సీరియస్ కన్సర్న్స్ నమోదు చేసింది. స్టేట్మెంట్ బి చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పొలిటికల్ బెనిఫిషరీస్ కోసం ఏపీపీఎస్సీ రిజల్ట్స్ని మ్యానిపులేట్ చేసింది. ఇది మరింత పెద్ద ఆరోపణ. దానికి ఎవరు ఆదేశించారు, ఎవరికి లాభం, ఏ మార్క్స్ మార్చారు, ఎవరు మార్చారు, ఎప్పుడు మార్చారు? సో కమ్యూనికేషన్ ఎవిడెన్స్లో మనం చూస్తే మనీ ట్రయలు బెనిఫిషియల్ లింకింగు అని నిర్ధారించాలి. అందువల్ల ఏకి జ్యుడిషియల్ ఫైండింగ్స్ ఉన్నాయి, బికి క్రిమినల్ పొలిటికల్ కోజన్స్ ఉన్నాయి, ఇంకా నిర్ధారణ దశలో ఉందని చెప్పడం సరైనటువంటి విశ్లేషణ. తర్వాత వైఎస్ఆర్సీపీ కాలంలో ప్రాసెస్ గ్రూప్ 1 నోటిఫికేషన్స్ 27/2018, గ్రూప్ 2 గ్రూప్ 2 నోటిఫికేషను, తర్వాత 25/2018లో గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ తర్వాత నోటిఫికేషను, తర్వాత 13/2018 ఇవి 2018లో నోటిఫికేషన్స్ అయ్యాయి. వాటి ఎగ్జామ్ రిజల్ట్స్లో కొన్ని వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగాయి. ఏపీపీఎస్సీ అఫీషియల్ అనౌన్స్మెంట్లో వీటిని 2019 ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వివరాలు మనం చూస్తే వైఎస్ఆర్సీపీ కాలంలో వచ్చిన ముఖ్యమైన నోటిఫికేషన్స్ 2019లో వేరియస్ గెజిటెడ్ పోస్ట్స్ నా నోటిఫికేషన్ 14/2019 వేరియస్ నాన్ గెజిటెడ్ పోస్టులు, అదేవిధంగా నోటిఫికేషన్ 15/2019 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్సు, 12/2019 సర్క్యులేచర్ ఆఫీసరు, 11/2019 టౌన్ ప్లానింగు బిల్డింగు ఓవర్సీట్ చూస్తే కనుక 10/2019 ఇతర డైరెక్ట్ రిక్రూట్మెంట్స్, 2021-2022లో జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంటు, 2023-2021లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గ్రేడ్ 3, 24/2021లో అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, అదేవిధంగా 4/2022 గ్రూప్ 4 చూస్తే 6/2022 వేరియస్ మనం చూస్తే నాన్ గెజిటెడ్, 11/2022 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, 19/2022 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, 20/2022 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, 21/2019 తదితర రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 2023లో గ్రూప్ 1 నోటిఫికేషన్స్, 2023 12/2023 8/12/2023 నోటిఫికేషన్స్ వచ్చింది. అయితే గ్రూప్ 2 నోటిఫికేషన్స్ 2011-2023 చూసి 2011-2023 7/12/2023 నోటిఫికేషన్ వచ్చింది. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చివరి దశలో వచ్చినటువంటి మేజర్ గ్రూప్ రిక్రూట్మెంట్స్. అయితే గ్రూప్ 1 2023, గ్రూప్ 2 2023 2018 కాంట్రవర్సీతో కలపకూడదు. అయితే 2018 గ్రూప్ 1 నోటిఫికేషను 2018 గ్రూప్ నోటిఫికేషను 27/2018, 23/2000 గ్రూప్ 1 నోటిఫికేషను, అదేవిధంగా 12/2023 2 వేర్వేరు రిక్రూట్మెంట్స్. అదేవిధంగా మనం చూస్తే 2018 గ్రూప్ 2 నోటిఫికేషను, తర్వాత 25/2018, 23 గ్రూప్ 2 నోటిఫికేషన్ మనం చూస్తే 11/2023. కాబట్టి రాజకీయ చర్చల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 స్కామ్ అన్నప్పుడు ఏ నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నారో ముందుగా గుర్తించాలి.
తర్వాత ఏపీపీఎస్సీ అంటే ఇప్పుడు మనం చదివిన నోటిఫికేషన్స్ ఇచ్చినటువంటి డేట్స్ గురించి అంటే ఏపీపీఎస్సీలో స్కాము అని మనం చెప్పాలంటే ఏ నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాం, అంటే వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత జరిగినటువంటి నోటిఫికేషన్స్ ఏమున్నాయో వేటి గురించి మాట్లాడుతున్నాం అనేది మనం ముందుగా గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏపీపీ అఫీషియల్ రికార్డ్స్లో 2023 గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్, క్వశ్చన్స్ పేపర్స్, సెలక్షన్ నోటిఫికేషన్స్ వేరువేరుగా ఉన్నాయి. అంటే గ్రూప్ 1 మెయిన్స్లో ఇవాల్యుయేషన్ టెక్నికలీ ఎలా ఉండాలి, సాధారణంగా ప్రాసెస్ ఎలా అనే దాని మీద క్యాండిడేట్ రైట్ ఆన్సర్ బుక్లెట్ కస్టడీ, తర్వాత వాల్యుయేటర్ ఆల్కేషను, వాల్యుయేటర్ అలోకేషను, సబ్జెక్ట్ ఎక్స్పర్టు, వాల్యుయేషన్ మార్క్స్, రికార్డ్ టాబ్యులేషను, మెరిట్ లిస్టు, ఇంటర్వ్యూ, ఫైనల్ సెలెక్షన్. ఇందులో ప్రతి దశలోనూ తర్వాత చైన్ ఆఫ్ కస్టడీ ప్లస్ ఆల్వెంటర్ ఐడెంటిటీ, మార్క్స్ రికార్డు, మార్క్స్ ప్లస్ ఆథరైజేషను ముఖ్యం. కానీ ఒక పేపరు ఏపీపీఎస్సీ ప్రైవేటు లొకేషను, అదేవిధంగా ప్రైవేట్ ఏజెన్సీ, వాల్యుయేటరు, ఓఎంఆర్ టాబ్యులేషను అనే మార్గంలో వెళితే ప్రతి దశకి డాక్యుమెంటరీ ఆథరైజేషన్ ఉండాలి. అందుకనే కోర్టు రిపీటెడ్లీ ఎవరి ఆదేశం, ఏ ఫైలు, ఏ రూలు, ఏ అథారిటీ, ఎవరు వాల్యుయేటరు, ఎప్పుడు మార్క్స్ వేశారు అనే ప్రశ్నలు అడిగింది. తర్వాత అసలు ఓఎంఆర్ ఎందుకు ఇంత ముఖ్యమైంది? ఓఎంఆర్ అంటే ఆప్టికల్ మార్కు రికగ్నిషన్ షీట్. అబ్జెక్టివ్ పరీక్షలో సాధారణంగా క్యాండిడేట్ ఆన్సర్ను రెషన్ రీడబుల్ ఫార్మెట్లో రికార్డ్ చేయడానికి ఉపయోగిస్తారు. కానీ పరీక్షలో సాధారణంగా క్యాండిడేట్ ఆన్సర్స్ను మిషన్ రీడబుల్ ఫార్మెట్లో రికార్డ్ చేయడానికి ఉపయోగిస్తారు. కానీ ఈ కాంట్రవర్సీలో మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఆన్సరు స్క్రిప్ట్స్కు సంబంధించినటువంటి ఓఎంఆర్ వాల్యుయేషను స్లిప్స్ కీలకంగా మారాయి. ఎందుకంటే మార్క్స్ ఎప్పుడు ఎక్కడ ఎవరి చేతితో రికార్డ్ అయ్యాయి అనేటువంటి ఫారెన్సిక్ క్వశ్చన్స్కు అది ఫిజికల్ ఎవిడెన్స్. అందుకే 2025 కమిటీ ఓఎంఆర్ షీట్స్ను ఫిజికల్గా పరిశీలించింది. అందుకే 2026 సిట్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి వాటిని పంపించింది. అయితే 2026 సిట్ ఫైండింగ్స్ను ఎలా అర్థం చేసుకోవాలి అని మనం చూస్తే ఇది పేపర్ లీక్ కేసు అని చెప్పడానికి ఇప్పటి వరకు సరిపోదు. ఇది ప్రధానంగా ఈవాల్యుయేషను, ఇంటిగ్రిటీ మార్క్స్ మ్యానిపులేషను, లేదంటే ప్రొసీజరల్ ఇన్రెగ్యులారిటీ కేంద్రంగా ఉన్నటువంటి కేసు. అంటే క్వశ్చన్ పేపర్ లీక్ వేరు, ఆన్సర్ పేపర్ సబ్మిషన్ వేరు, ఈవాల్యుయేషన్ మ్యానిపులేషన్ వేరు, పొలిటికల్ ఇంటరప్షన్ వేరు. ప్రస్తుతం ఫారెన్సిక్స్ ఫైండింగ్స్ ప్రధానంగా మనం చూస్తే వాల్యుయేషన్ రికార్డ్స్లో ఆల్టర్నేషన్స్, ఓవర్ రైటింగు, సిగ్నేచరు, ఇంకు, కరప్షను, ఫ్లైడు, తర్వాత ప్రొసీజరల్ డేవియేషన్స్ చుట్టూ ఉన్నాయనేది అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ 3 లేయర్స్ని కనుక మనం చూస్తే లేయర్ 1లో మనం చూస్తే ఏపీపీఎస్సీ ఇన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ రిక్రూట్మెంట్ను నిర్వహించేది ఏపీపీఎస్సీ. కాబట్టి కస్టడీ, ఈవాల్యుయేటర్ సెలెక్షను, వాల్యుయేషను, టాబ్యులేషను, రిజల్టు, ప్రిపరేషన్ వంటి ప్రక్రియలపై కమిషన్కు ఇన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో లేయర్ 2లో మనం చూస్తే ఇండివిజువల్ ఆఫీసర్స్, కోర్టు, సిట్ రికార్డ్స్లో అప్పటికి సెక్రటరీ తదితర అధికారులు డిస్కషన్స్ గురించి క్వశ్చన్స్ వచ్చాయి. అక్కడ వ్యక్తిగత క్రిమినల్ లయబిలిటీ దర్యాప్తులో నిర్ధారించాల్సినటువంటి విషయం ఏంటంటే కానీ లేయర్ 3 వచ్చేప్పటికి పొలిటికల్, గవర్నమెంటు అడ్మినిస్ట్రేటివ్, అదేవిధంగా సూపర్విజను, అదేవిధంగా అపాయింట్మెంట్సు, సర్వీసు రూల్స్, ఫైనాన్షియల్ అప్రూవల్స్ వంటి బోర్డు ఫ్రేమ్వర్క్లోనే ఉంటుంది. కానీ గవర్నమెంట్లో ఉన్న పార్టీ ఏపీపీఎస్సీలో జరిగిన ప్రతి చర్యకు క్రిమినల్లీ రెస్పాన్సిబిలిటీ అనడం చట్టపరంగా సరైనది కాదు. కానీ ఇండివిజువల్ క్యాపబిలిటీను ఎవిడెన్స్తో ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే రాజకీయంగా ఈ కేసులో 2 నిజాలు ఒకేసారి ఉండవచ్చు. ఇది 1.1 నోటిఫికేషన్ టీడీపీ కాలంలో వచ్చింది. అందువల్ల ఇది మొత్తం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సృష్టించిన నోటిఫికేషన్ అనడం తప్పు. నిజం ఏంటి అంటే మెయిన్స్, డిజిటల్ వాల్యుయేషను, మాన్యువల్ వాల్యుయేషను, రిజల్ట్స్ కీలకమైన భాగం వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగింది. అందువల్ల వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ జరగలేదు అనడం కూడా అవైలబుల్ కోర్టు ఫైండింగ్స్కి సరిపోదు. నిజం ఏంటి అంటే 3వ అంశాన్ని మనం చూస్తే 2024 కోర్టు ఫైండింగ్స్లో ప్రొసీజర్ ఇల్లీగలిటీ ఉంది. నిజమేంటి 2026 ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ మరింత సీరియస్ ఇన్రెగ్యులేషన్స్ను రిపోర్ట్ చేసింది. కానీ ఇవన్నీ కలిపి ఒకే పొలిటికల్ పార్టీ మొత్తం కాన్స్పరెన్సీ చేసిందని చెప్పడానికి ప్రత్యేక ఎవిడెన్స్ అవసరం.
ఇదే బ్యాలెన్స్డ్ కన్క్లూజన్. ఎలాగంటే 31/12/2018 ఏపీపీఎస్సీ గ్రూప్ నోటిఫికేషన్ని 27/2018 160 పోస్టులు, అదేవిధంగా టీడీపీ గవర్నమెంటు పీరియడ్లో 6/25/2019 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, తర్వాత 9,679 క్యాండిడేట్స్ మెయిన్స్ క్వాలిఫై అవ్వడం, తర్వాత 30/5/2019 వైఎస్ఆర్ గవర్నమెంట్ టేక్స్ ఆఫీస్, తర్వాత 14/12/2020 20/12/2020 గ్రూప్ 1 మెయిన్స్ 6,807 క్యాండిడేట్స్ అప్రూవ్డ్ 6,807, అంటే గ్రూప్ 1 మెయిన్స్ 6,807 క్యాండిడేట్స్ అప్రూవ్డ్ వచ్చేపాటికి 16/1/2021 25/2021 డిజిటల్ వాల్యుయేషను, తర్వాత 28/4/2021 డిజిటల్ వాల్యుయేషన్ రిజల్ట్స్, తర్వాత 321 క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ క్వాలిఫై, తర్వాత 2021 క్యాండిడేట్స్ ఛాలెంజ్ డిజిటల్ వైలేషన్ బిఫోర్ హైకోర్టు, తర్వాత 21/10/2021 హైకోర్టు డిజిటల్ వాల్యుయేషన్పై అభ్యంతరం వ్యక్తం చేసింది, తర్వాత కన్వెన్షనల్ లేదా మాన్యువల్ వాల్యుయేషన్కి దారి తీసింది. తర్వాత 2021-22 మాన్యువల్ వాల్యుయేషన్ని హైలాండ్స్లోనే ఆవాస రిసార్ట్స్ కస్టడీకి తీసుకెళ్ళడం ఇక్కడ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఇప్పుడు అంటే 26/5/2020 మాన్యువల్ వాల్యుయేషన్ ఆధారంగా ఎలిజిబిలిటీ లిస్ట్ని 13/12/2020 సింగిల్ జడ్జి సెకండ్ థర్డ్ వాల్యుయేషన్ ఇర్రెగ్యులర్ ఆర్బిటరీ కింద 26/5/2020 సెట్ అసైడ్ ఫ్రెష్ గ్రూప్ 1 మెయిన్స్ 1 ఆదేశం, తర్వాత 24/2024 ఏపీపీఎస్సీ ప్లస్ సెలెక్ట్ క్యాండిడేట్స్ రైట్ అప్లైస్, తర్వాత 2025 డివిజన్ బెంచి మ్యాటర్లో ఆన్సర్ స్క్రిప్ట్స్ కస్టడీపై సీరియస్ క్వశ్చన్స్, 26/11/2025 హైకోర్టు ఇండిపెండెంట్ కమిటీ ఏర్పాటు, 4/12/2025 కమిటీ ఓఎంఆర్ షీట్స్లో హైలాండ్ వైలేషన్ మార్క్స్ ఉన్నట్లు రిపోర్టు, 11/2/2026 డివిజన్ బెంచి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరమని భావించి సిట్ డైరెక్షన్ జూలై 2026 సిట్కి ఒరిజినల్ రికార్డ్స్ అదేవిధంగా ఫారెన్సిక్ ఎగ్జామినేషన్ కోసం తిరిగి తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతి. తర్వాత ఆగస్టు 2026 సిట్ ఫైనల్ రిపోర్ట్లో 736 రికార్డ్స్ ఎగ్జామినేడ్, 2718లో ఆల్టరేషన్స్ ఓవర్ రైటింగ్ రిపోర్టెడ్, తర్వాత 97.55 అనే తాజా ఫారెన్సిక్ ఫైండింగ్ వెలుగులోకి వచ్చింది. అంటే అది చివరి తీర్పు ఏంటి? 2024 సింగిల్ జడ్జిమెంట్ ఇప్పటికీ రిక్రూట్మెంట్ ప్రాసెస్లోనే వాల్యుయేషన్ చట్టవిరుద్ధంగా అక్రమంగా పేర్కొని ఫ్రెష్ ఎగ్జామినేషన్ ఆదేశించింది. కానీ ఆ జడ్జిమెంట్పై అపీల్స్ ఉన్నాయి. 2026లో డివిజన్ బెంచి ప్రొసీడింగ్లో కొత్త ఫ్యాక్చువల్ ఎవిడెన్స్ అంటే ప్రత్యేకంగా ఓఎంఆర్ షీటు, హైలాండ్స్ వాల్యుయేషను, తర్వాత ఫారెన్సిక్ ఎవిడెన్స్ కూడా పరిశీలనలోకి వచ్చింది. అందువల్ల 2026 ఆగస్టు నాటికి ఈ లిటిగేషన్ అన్నీ పూర్తిగా ముగిశాయని చెప్పడం సరికాదు. అయితే వివాదం కేవలం ఒక ఎగ్జామ్లో మార్కు తప్పుగా వేయడం గురించినది కాదు. నోటిఫికేషన్లో ఉన్న వైలేషన్ విధానం ఎలా మార్చబడింది, ఆన్సర్ స్క్రిప్ట్స్ను ఎవరు అనుమతితో ప్రైవేటు రిసార్ట్స్కి తరలించారు, ఎవరు వాల్యుయేట్ చేశారు, ఒకే పేపర్స్కి ఎందుకు మల్టిపుల్ వైలేషన్స్ జరిగాయి, డిజిటల్ మాన్యువల్ రిజల్ట్స్ ఎందుకు జరిగాయి, ఎందుకు భారీగా మారాయి, ఓఎంఆర్ షీట్స్పై మార్క్స్ ఎప్పుడు పడ్డాయి, చివరికి ఫారెన్సిక్ ఎగ్జామినేషన్లో ఆల్టరేషన్స్ ఎందుకు కనిపించాయి, ఈ ప్రశ్నలన్నింటికి సమాహారమే ఏపీపీసీఎఫ్ గ్రూప్ 1 కాంట్రవర్సీ. ఏపీపీఎస్లో తప్పులు జరిగాయి, అవును, కనీసం కొన్ని ముఖ్యమైనటువంటి ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ జరిగాయని హైకోర్టు ఇప్పటికే జ్యుడిషియల్ రికార్డులో చేర్చింది. తర్వాత 2024లో సింగిల్ జడ్జి మల్టిపుల్ వైలేషన్స్ను ఇల్లీగల్ ఇర్రెగ్యులర్ ఆర్బిటరీగా పేర్కొంది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఈ వివాదాస్పదం ప్రక్రియలో కీలకమైన భాగంగా జరిగింది. అవును, మెయిన్స్ డిజిటల్ జరిగింది అనేది అవును. మెయిన్స్ డిజిటల్ వాల్యుయేషన్ సబ్స్క్యూయెంట్స్ మాన్యువల్ వైలేషన్స్ రిజల్ట్స్ ఆల్ అక్రోడ్ ఆఫ్టర్ వైఎస్ఆర్సీపీ కమ్ టు పవర్ నోటిఫికేషన్స్ను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిందా? కాదు. 27/18/2020 నోటిఫికేషన్ 31/12/2018 టీడీపీ ప్రభుత్వ కాలంలో వచ్చింది. అవినీతి కుట్రపూరితంగా నిర్ధారించబడిందా? ఇంకా ఆ మాటను బ్లాంకెట్గా చెప్పడం సరికాదు. కానీ 2026 సిట్ ఫారెన్సిక్ ఫైండింగ్స్ ప్రకారం 736 ఎగ్జామినేడ్ రికార్డ్స్లో 718లో ఆల్టర్నేషన్స్ ఓవర్ రైటింగ్ వంటి తీవ్రమైనటువంటి ఇర్రెగ్యులారిటీస్ రిపోర్ట్ అయ్యాయి. ఇది ఇప్పుడు కేవలం రాజకీయ ఆరోపణ స్థాయిలో లేని ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్కు చేరినటువంటి అంశం. ఎవరికి లాభం చేకూర్చడానికి చేశారో తెలియకపోయిందా?
తేలిపోయిందా అంటే అందుబాటులో ఉన్నటువంటి తాజా సమాచారాన్ని చెప్పాలంటే సెలెక్టెడ్ రైట్ పిటిషన్ను 3 కేటగిరీస్లోనూ ఆల్టర్నేటివ్స్ రిపోర్ట్ కింద కావడం వల్ల సెలెక్టెడ్ క్యాండిడేట్స్ పేపర్స్ మాత్రమే మార్చారు అనే సరళమైనటువంటి కథనాన్ని కూడా ఎవిడెన్స్ పూర్తిగా సపోర్ట్ చేయదు. కాబట్టి టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ రాజకీయ ఆరోపణగా మాత్రమే కాకుండా ఒక రాజ్యాంగబద్ధ రిక్రూట్మెంటు కమిషన్లో ఇవాల్యుయేషను ఇంటిగ్రిటీని ఎలా దెబ్బతింది అనే కోణంలోనే పూర్తిగా చూడాల్సినటువంటి అంశం. ఇప్పుడే C23 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేసేసేయండి. C23 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. C23 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.